పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శాకాహారం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శాకాహారమే అసలైన ఆహారం, శాకాహారమే మానవ ఆహారం. మరి శాకాహారానికి సంబంధించి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏమన్నారంటే, అసలైన పరిపూర్ణమైన శాకాహారులు మాత్రమే దేవుని రాజ్య ప్రవేశానికి అర్హులు అని చెప్పారు. అలాగే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నారంటే, శాకాహారతో కూడిన మానవుని జీవన మనుగడ శాంతియుతంగా శుభప్రదంగా సాగుతుంది అని చెప్పారు. అంటే ఈ శాకాహారానికి సంబంధించి ఆనాటి సైంటిస్టుల దగ్గర నుంచి నేటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి వరకు కూడా ఎంతోమంది ఎన్నో రకాల సిద్ధాంతాలని ఎంతో చక్కగా విశదీకరించి మానవ జాతికి అంకితం చేశారు. అయితే ఇందులో మనం మనం గ్రహిస్తున్న విషయాలు ఎన్ని, వాటిని ఆచరణలో ఎన్ని పెడుతున్నాం, అసలు శాకాహారం తీసుకోవటం వల్ల ప్రయోజనాలు ఏమిటి, శాకాహారమే ఎందుకు తీసుకోవాలి, అందులో దాగి ఉన్న అంతరార్థాలు ఏమిటి, ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి అవగాహన కల్పించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. పత్రి సార్తో పాటు కొన్ని దశాబ్దాలుగా ప్రయాణం చేశారు. వారి ఆశయాలలో భాగస్వాములయ్యారు. పత్రి సార్ 18 ప్రిన్సిపల్స్ తయారు చేస్తే వారు 26 అక్షరాలతోటి కూడా అక్షర పరబ్రహ్మ సూక్తులను తయారు చేశారు. ఇదే కాకుండా వారు నిత్యము బోధన ప్రొఫెషన్లో ఉంటూనే కూడా ఎంతోమందికి కూడా ఆధ్యాత్మికంగా జీవన విలువల్ని కూడా వారికి నేర్పిస్తూ ఉన్నతులుగా తీర్చిదిద్దుతూ చక్కటి విజయ మార్గంలో ముందుకు సాగిపోతున్నారు నారాయణ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సో చాలా సంతోషం ఈరోజు మా కార్యక్రమంలో మీరు ఉండటం. సో అసలు శాకాహారం అంటే మీరు ఇచ్చే నిర్వచనం? శాకాహారం అంటే మనకి కూరగాయల భోజనం మేడం. ఏ విధంగా అయితే ఇప్పుడు పులులు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి మేడం, అవి తినేది మాంసము. ఇప్పుడు తర్వాత శాకాహారం తీసుకునే ఏనుగులు ఎంతో బలంగా ఉంటాయి, మొత్తము ఆవులు బలంగా ఉంటాయి, గుర్రాలు బలంగా ఉంటాయి. కానీ మానవుడు ఒక్కడే ఆ పులికి కుక్క తింటుంది, పిల్లి తింటుంది, చాలా చిన్నగా ఉంటాయి. కానీ మనిషి అది ఆహారం కాదు. ఆది మానవుడికి పంటలు పండించుకోవడం తెలియక అతను అన్ని ఆహారాలు తిన్నాడు. ఆధునిక మానవుడు అది తెలియక తప్పని తింటూ ఉన్నాడు. మరి పత్రికారు వచ్చిన తర్వాత దాన్ని నేర్చుకోవడం జరిగింది మేడం. కాబట్టి అది తొందరగా జీర్ణం కాదు. అది ఇప్పుడు మనం చనిపోయిన జీవిని శ్మశానంలో పడేస్తాము. మనం చంపి దానికి మసాలా పెట్టుకొని మన కడుపు ఏమైనా శ్మశానం అని జార్జ్ బెర్నార్డ్ షా అంటాడు. సమాధులు శ్మశానంలో ఉంటాయి, మరి మీ కడుపు సమాధులు కాదా? అవునా, మరి ఎందుకు తింటున్నారని. అది మన పత్రికారు వచ్చిన తర్వాత తెలుసుకొని శాకాహారం అంటే మన చెట్ల నుంచి పండిన ధాన్యాలని తెలుసుకున్నాం మేడం. బాగుంది. మా ఇంట్లో మా నాన్నగారు ఫస్ట్ నుంచి శాకాహారం మేడం. ఆయన లేనప్పుడు మేము అప్పుడప్పుడు తెచ్చుకొని తినేవాళ్ళమి. పత్రికారు ఎప్పుడైతే చెప్పారో నేను అది వెళ్ళి మా ఇంటికి మా అమ్మకి చెప్తే ఆ రోజు చేసిన ఆ చేపల కూర కూడా ఆ కుండ కూడా బారేసింది మేడం. టోటల్గా ఎప్పుడు శ్రీరామ శ్రీరామ అంటూ రామనామంలో ఒక తిరునాళ్ళ రోజు అందరూ వచ్చిన రోజు హ్యాపీగా తన దేహాన్ని వదిలేసింది జరిగింది మేడం. బాగుంది, చాలా చక్కగా ఉంది. సో మీరు మాంసాహారం తిన్నప్పుడు మీ ప్రవృత్తి ఎలా ఉండేది, మరి పూర్తిగా శాకాహారులుగా మారిన తర్వాత మీ నైజం ఎలా మారిపోయింది? మాంసాహారం ఉన్నప్పుడు పరిమిత జీవనం మేడం. మేమిద్దరు మాకిద్దరులాగా ఆ కుటుంబంలోనే ఉండేవాళ్ళమి. ఇప్పుడే శాకాహారం వచ్చాము, విశ్వమంతా నేననే భావన వచ్చేసింది మేడం. మరి విశ్వామిత్రుడులా విశ్వానికి ఒక మిత్రుడిని, అంటే విశ్వంలో సమస్త జీవరాశులు ఉంటాయి. 84 లక్షల జీవరాశులు అన్నీ కూడా నా ఫ్రెండ్స్ అని. ఇప్పుడు మనము విసురు రాసేటప్పుడు కొన్ని జీవులు చనిపోతాయి, పొయ్యి మంచేటప్పుడు కొన్ని జీవులు చనిపోతాయి, మన వేగంగా బండి కారు నడిపేటప్పుడు కొన్ని జీవులు చనిపోతాయి. వాటి పుణ్యకర్మలు చేయాలి. మన క్లాస్ చెప్పడం, మీరు అడగడం పుణ్యకర్మ చేస్తే అది సరిపోతాయి. కానీ మన ఒక జీవిని చంపడం అనేది పాపం. పాపమే రోగం. చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలను పత్రికారు చెప్పేవాళ్ళు. మా సంఘం సెంటర్లో ఒక ఆమె అడిగింది, చిన్న చిన్న పాపాలు అంటే ఏంది సార్, పెద్ద పెద్ద పాపాలు అంటే ఏంటంటే, ఒక మనిషిని తిట్టడం చిన్న పాపం, ఒక జీవిని చంపడం పెద్ద పాపం. తిట్టడము అంటే మనసు బాధపడుతుంది. జన్మలు నీ ముఖం చూడని చెప్తాం తిడితే. నీ ముఖం అని చాలామంది భార్యాభర్తలు పలుక్కోని వాళ్ళు, జీవితాంతం ఒకరి ముఖం చూడని వాళ్ళు కూడా ఒక మాట, ఇంతలా మాట అన్నారా అంటారు. ఇంతలా మాటలు ఉంటాయా వాళ్ళకి అర్థం కాకంటారు. ఇప్పుడు అమ్మ ఆవు అనిలాగా ఫస్ట్ ఎవరు నేర్పించాలి? అది ఊరు మంచిది అంటే తల్లి చెప్పాలి. ఒడి నాన్న నోరు మంచిది ఊరు మంచిది అని తల్లి. ఒడి మిస్ అయితే బడి చెప్పాలి, బడి మిస్ అయితే గుడి చెప్పాలి, ఆ ముగ్గురు మిస్ అయితే ఆ ఊర్లో పెద్దలు చెప్పాలి. 35 దాటిన వాళ్ళు పెద్దలు రాష్ట్రపతి పదవి కూడా ఇచ్చేస్తారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్ఫారం కాడ రాస్తారు, డేంజర్ అని, పట్టుకుంటే పోతావు, ఇది సరైనది కాదు, నువ్వు మంచి మాటలే మాట్లాడాలని.
ఆ మాటలు మాట్లాడలేదు. పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆవిడని తిట్టాడు. ముందు ఎవరిని కొట్టాలి? ముగ్గురు అందరిని కొట్టాలి. ఈ ఒడి, బడి అంటే తల్లిదండ్రులను కొట్టాలి, గురువులను కొట్టాలి, పూజారులను కొట్టాలి, బజార్లను కొట్టాలి. అలా చేయలేము మనం. కర్ర వంకర పొయ్యి తీర్చినట్టు, సట్టు వంకర ఐరన్ బాక్స్ తీర్చినట్టు ఒక క్లాస్కి వస్తే మిస్టర్ పర్ఫెక్ట్గా సరిగా తయారు చేస్తాం. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది ఆలోచించాలి, ఏది ఆలోచించకూడదు అని తెలుసుకుంటే వాళ్ళు యోగులుగా మారిపోతారు మేడం. చాలా బాగుంది. చాలా అద్భుతంగా తెలియజేశారు. పత్రి సార్ చెప్తూ ఉంటారు, అసలు సకల జీవ జంతువులను ప్రేమించడమే అసలైన ఆధ్యాత్మికత అంటారు. అంటే ఒక జంతువులను ప్రేమిస్తే సరిపోతుందంటారా? ఇప్పుడు అందుకే మనకి ఆధ్యాత్మికతలో మనకి మహాత్ములకి వాహనాలు చూడు. అమ్మవారికి ఎవరు పులి వాహనము, వినాయకమేకి ఎలక వాహనము, కుమారస్వామికి ఏంటి వాహనం, నెమలి వాహనము, ఆంజనేయుడికి ఒంటె వాహనం. చూడు జీవరాశులను పెట్టి అంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలని. యేసుక్రీస్తు కూడా ఒక గొర్రెని పట్టుకొని ఉంటాడు. అంటే వాళ్ళందరూ ప్రేమికులని జంతువుల్ని, వాటి పాపం వాటికి నోరు లేదు. సార్ అంటాడు చనిపోయిన జంతువుని తిను, చనిపోతే మనం తినగలం. చూడు జింపులు చనిపోయినవి ఉంటాయి కదా, మన చనిపోయిన రానే దగ్గరకు కూడా రాము, క్రిములు వస్తాయని దూరంగా పడేస్తాం. కానీ ఒక జీవిని చంపినప్పుడు అది ఎంత విలవెల్లాడి కొట్టుకుంటున్నప్పుడు దాంట్లో ఎండోర్ఫిన్స్ అని రిలీజ్ అయిపోయి అవి బయటికి జీవించున్నప్పుడు చెమట ద్వారా పోతాయి, మరణించినప్పుడు అక్కడే ఉండి అనేక రోగాలకు కారణమవుతాయి మేడం. టోటల్గా అది తెలియనప్పుడు ఎన్ని చేశాం. కానీ ఎంత మహాపాపం అనేది తెలిసిన తర్వాత ఒక గుడ్డు కూడా, ₹1,00,000 ఇచ్చిన గుడ్డు కూడా తీసుకుని చెప్తాను. ₹1,00,000 గుడ్డు నీ సువాసన వస్తుంది, జీడిపప్పు తిను సువాసన వస్తుందని. ఏదో ఫ్లైట్లో జీడిపప్పు ఇచ్చారు, కనీసం 10 పప్పు ₹250 తీసుకున్నారు. సరే అది చూడు, అది ఎంతో సువాసన వచ్చినాయి. మొత్తం ఎంతైనా తీసుకొని అది చిన్న బాక్స్లో పెట్టి అందంగా తయారు చేసి ఫ్లైట్లు మోడల్ లాగా ఫ్లైట్ బొమ్మేసి అమ్మారు. ₹250 10 పప్పులు 20 పప్పులు జీడిపప్పులు వేసి అది సువాసన వస్తాయి. అదే గుడ్డు చూడు నీ సువాసన వస్తుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. కాబట్టి అలా వాసన కాకుండా సువాసన తినాలి. నీసు అనేది దూరంగా మనకు, అందుకే అవి కూడా దూరంగా ఉంటాయి. ఇప్పుడు ఋషికేశ్లో మనం తెలుసుకున్నా మేడం, హరిద్వార్లో ఎక్కడ మాంసం కొట్టు లేవంట. నేను కిషోర్ని కనుక్కున్నా. చూడది మహా పుణ్యభూమి, పర్వత భూమి, అక్కడ మాంసారమే లేదు. తిరుమలలో కూడా లేదు. కానీ వెంకటేశ్వర స్వామి గుడికి పోయినప్పుడు లేదు. ఈ దేహమే దేవాలయం. దీని లోపల ఎందుకు వేస్తామంటే అది తెలియక, అది ఆహారం అని బెత్తడు నాలికకి అని ఎంతో తెలియనప్పుడు చేస్తూ ఉన్నారు. సార్ తెలియకుండా తింటే తప్పు లేదు, కానీ తెలిసి తినకూడదని పత్రికారు కూడా అంటుంటారు. వాళ్ళకి తెలియదు, అజ్ఞానంలో ఉన్నారని కూడా చెప్తుంటారు సార్. బాగుంది. సో పత్రి సార్ పరిచయం అయిన తర్వాత మీరు టోటల్గా మీరు నాన్ వెజ్ మానేసి పూర్తి వెజిటేరియన్గా మారిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అనిపించిందా మీకు, మళ్ళీ ఎప్పుడైనా తినాలని కానీ అలా వైపు వెళ్ళాలని కానీ ఎప్పుడైనా అనిపించిందా? లేదు మేడం, వాళ్ళంతా తింటున్నా కానీ మనకి ఏ భావన లేదు, వాటి పట్ల ఏ ఆలోచన లేదు. మనం ఒక మజ్జిగ వేసుకొని తిని రావడం కానీ, అక్కడ ఏదైనా పోయినా కానీ మనకి ఏం కావాలో తీసుకొని, వాళ్ళు తెలియనప్పుడు అజ్ఞానులుగా ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడు మనం మారాము. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఇప్పుడు ₹1,00,000 ఇచ్చినా కానీ నన్ను కోసుకొని తినండి మామూలు. కానీ ఏ జీవిని ఆహారం లేకపోతే నేనేం రెడీ, పత్రికారు కూడా నేను కూడా రెడీగా ఉన్నాను, ఏ జీవిని సంపొద్దని కూడా చెప్తుంటాం మేడం. మీ కుండలు మేమేం చూడం, మేము చెప్తాం. మీ కుండలు చూడం ఏం చేసుకున్నది, నేను చెప్పే సరైనది కాదు. పక్షి జాతిని బట్టి పరగ హింసలో పెట్టి కుక్షి నిండా కూడుకొనిడేవాడు, వండి తినడేవాడు సో చండాలుడు అని చెప్పినట్టు ఆ పద్యం తెలిసిన తర్వాత పరగ హింసలో పెట్టి కుక్షి నిండా వండి వసుత చండాలుడు, చండాలు దూరంగా అంటాడు చండాలుడు అని. ఆ రోజు మరి ఆయన శంకరాచార్య కూడా చండాలుడు జరగమంటే శివుడే నా లోపల కూడా జరగాలి బయట అంటానని తెలుసుకోవడం జరిగింది. చండాళ్ళు ఎవరు లేరు అని మనము కొంతమంది చండాళ్ళగా దూరంగా పెడుతుంటాము. అది కూడా సరైనది కాదని మనం తెలుసుకున్నాం మేడం. అసలు శాకాహారం తినటం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు? మనసు ప్రశాంతంగా ఉంటుంది మేడం. ఇది అరగడం లేటుగా ఉంటుంది, మత్తుగా ఉంటుంది. అందుకు పాట ఉంది, మత్తు వదలరా జీవ, జీవితముల సగభాగము నిద్దురకే సరిపోవును, మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవును. ఈ సగము చిత్తశుద్ధి నిద్రలో ఉంటే సగం చిత్తశుద్ధి లేకపోతే మొత్తము. కాబట్టి ఈ మత్తు అనేది వదిలి ప్రశాంతంగా ఉంటాం. తేలిక బ్రాహ్మణులు తినరు, వాళ్ళకి నమస్కారం చేస్తాం, వాళ్ళని పూజిస్తుంటాము. నువ్వు తినకపోతే నువ్వు బ్రాహ్మణుడు అయిపోతావు ఇమీడియట్గా నువ్వు తినకపోతే. ఇప్పుడు మాల వేస్తే స్వామి అంటారు, మాల అంటే శాకాహారం తీసుకుంటే స్వామి అని, శాకాహారం తీసుకుంటాడు స్వామి, మనిషి అట్ట అవుతాడు. కాబట్టి నువ్వు ఇమీడియట్గా స్వామివే, నువ్వు తినడం బట్టి మానవుడిగా తయారయ్యావు. ఎప్పుడైతే ఆపేస్తే నువ్వే దైవంగా తయారవుతావు. కాబట్టి ఏ గుడిలో పెట్టరు, మన గుడిలో కూడా అవసరం లేదు అని తెలుసుకున్నాం మేడం. ఎన్నో ఉన్నాయి, ఒక 5-6 వస్తువులే సార్ వద్దు అన్నది. కానీ ఇప్పుడు అన్ని వస్తువులు ఉన్నాయి, కొన్ని కోట్ల వస్తువులు తినొచ్చు, 5-6 వస్తువులు వద్దంటే వాటి మీద ధ్యాస ఎందుకు ఇంకా, కాబట్టి వీటి మీద ధ్యాస పెడితే చాలని తెలుసుకున్నాం. బాగుంది. సో శాకాహారానికి సంబంధించి ర్యాలీలు మీరు ఎప్పుడైనా నిర్వహించారండి? మేము సంఘంలో 40 days అప్పుడు నిర్వహించాం మేడం. అప్పటికి ఏమీ రాలేదు, అప్పటికప్పుడు బ్యానర్లు వచ్చినాయి, తర్వాత పోస్టర్లు, ప్లే కార్డులు వచ్చినాయి. మేము ఉదయం 10 ఒక 3 నిర్వహించాం. మొత్తం ఈ 10 గంటల్లో చుట్టుపక్కల వాళ్ళందరూ, మన ధ్యానులందరూ ఎవరు దేవాలో వాళ్ళు తెచ్చేసి చాలా చక్కగా నిర్వహించాం మేడం.
ఓకే. 40 days. శాకాహార ర్యాలీలో పాల్గొంటే చాలు అనారోగ్యం పోతుందంటారు, వాస్తవమేనంటారా? చాలా మంది వాళ్ళ అనుభవాలు విన్నాం మేడం. ఆ, ర్యాలీలో ఉన్నప్పుడు కొత్త ఉత్సాహం వస్తుందని కూడా మనం వినడం జరిగింది మేడం. ఉమ్, ర్యాలీ అంటే మనకు ఒక తృప్తి, ఒక మంచి పని చేసామని రాత్రి పడుకున్నప్పుడు ప్రశాంతంగా ఈరోజు ఏ పనులు చేశానంటే ఒక మంచి పని, అది ఏం జరుగుద్ది అనేది విశ్వ ప్రణాళికలో భాగం, అది జరగాల్సింది జరుగుతుంటుంది. అది మనం ఎంతోమంది మారింది ఆ విధంగా. మా మామయ్యకి ఒక్కసారి చెప్పాను మేడం, వాళ్ళ కుటుంబ సభ్యులంతా మారారు. ఒక పిరమిలో ఒకే ఒకసారి మా మేనమామ ఆయన మారేశాను. ఆయన మా అమ్మాయికి పైసా కట్నమేనని చెప్పేవాడు. బెంగళూరు వెళ్ళి అన్నదానానికి 3 లక్షలు వసూలు చేశాడు. ఆ 3 లక్షల కట్నం మా అమ్మాయికి ఫ్రీగా పెళ్ళి అయిపోయింది. విశ్వానికి సహాయం చేసాడు. ఎంత ఆయన నోటి మాట సత్యమైంది, విశ్వాన్ని చేసింది తిరిగి నీకు వస్తుందని కూడా సత్యం. 2 సత్యాలు ఆడ మన పిఎంసి క్యాప్షన్ ప్రతి క్షణం సత్యదర్శనం. ఆయన మాట వాస్తవమైంది, ఆయన వసూలు చేసింది. ఇప్పుడు మన దామోదర్ రెడ్డి కూడా వచ్చి మేము ₹1,00,000 పైన వసూలు చేశాం మేడం. ఈ రోజు ధ్యానానికి వచ్చి వాళ్ళ అన్నదానానికి వసూలు చేశారు. ఈ రోజు 2-3 రోజులు వచ్చిన వాళ్ళు కూడా అది నాకు ఇచ్చారు, మీరు నేను చెప్పడానికి వచ్చిన అన్నాడు. చూడు మరి ఆయన మొత్తం కడతాలని తను తీసుకొని నాకే ఇచ్చినట్టు ఆయనకి ఇవ్వలేదు కదా, నేను చెప్పడం నా బాధ్యత అని చెప్పడం జరిగింది మేడం. కాబట్టి ఆ విధంగా మనం చెప్పిన వాక్యం ఏదో ఒక విధంగా సత్యం అవుతుంది. బండరాయిలో మొలవదు కానీ మంచి నెలల విత్తనం మొలుస్తుంది. కాబట్టి మన విత్తనాలు ఏది బండరాయి ఏది మట్టి అనేది తెలియదు, చల్లుకుంటూ పోతుంటాం, తర్వాత కోసుకునే రోజు రానే వస్తుంది మేడం. అసలు ప్రతినిత్యం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? అందరికీ రకరకాలుగా అదేంటంటే ఒక జుగుప్స, అంటే రకరకాల ఐటమ్స్ తినాలని జిహ్వ చాపల్యం ఎక్కువగా ఉంటుంది కదా. సో ఆరోగ్యాన్ని అందించేది, హాని చెయ్యనిది శాకాహారం. రోజు ఎటువంటి ఆహారం ఫ్రెష్గా తీసుకోవాలంటారు? వండింది తీసుకోవాలి మేడం, ఎక్కువ నూనె లేకుండా తీసుకోవాలి. ఉమ్, తర్వాత గింజ ధాన్యాలు చాలా బలం శక్తివంతమైన తీసుకోవాలి. తర్వాత ఎక్కువ పండ్లు తీసుకోవాలి మేడం. పండ్లన్నీ ఉన్నాయి వాటని, అవి మందు కొట్టని పండ్లు. ఇప్పుడు కూడా మన వాళ్ళందరూ పెనుడు మాస్టర్లు అందరూ మందు కొట్టకుండా పండించేవాళ్ళు. అలాంటి దగ్గర బియ్యం కొని చక్కగా ఫ్రెష్గా ఉండే ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఏ రోజుకు రోజు కూరగాయలు కొని చక్కగా వండుకొని ఎప్పుడు వండింది అప్పుడే తింటూ మధ్యాహ్నం వండుకుంటూ సాయంత్రం వండితే ఆలోచన ఉంది. అది సాధ్యం కాదు అనుకుంటే అవుతుంది, అది కొంత మనసు పెడితే 3 పూట ఫ్రెష్గా అప్పుడే వండుకొని ఆ వేడి ఆరగముందే తినడం అనేది చాలా శ్రేష్టమైనది మేడం. అంటే కూడా మితంగా తింటే చాలా బాగుంటుంది మొత్తం. కాబట్టి ఈ నూనె అనేది తగ్గించడము, ఈ చక్కెరను కూడా కొంత తగ్గించడం, ఉప్పును తగ్గించడం కొంత శ్రేష్టమైనదని భావన మేడం. చాలా బాగుంది. సో పత్రి సార్ శాకాహారం గురించి చెప్పినప్పుడు ఫస్ట్ టైం మీరు విన్నప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు ఎదురైనాయి? మా ఫస్ట్ టైం విన్నప్పుడు సరిగా ఎక్కలేదు మేడం. ఒకటి 2-3 సార్లు విన్న తర్వాత సరైనది ఇదే కరెక్ట్ అని తర్వాత నేను మానేయడం జరిగింది మేడం టోటల్గా. ఫస్ట్ టైం విన్నప్పుడు అది మనకి ఇంకా మనసు గ్రహించే స్థాయిలో లేదు. అక్కడ 2-3 సార్లు సార్ స్పీచ్లు కానీ సార్ డైరెక్ట్ చెప్పడం కానీ, ఇప్పుడు బుక్స్ ఇప్పుడు మనం వేమన పద్యం ఇలా చెప్పాను, పక్షి జాతిని బట్టి అలాంటి పద్యాలు చదివినప్పుడు సరైనదని కాదని తెలుసుకొని నేనే బోధిస్తున్నా కాబట్టి ఆటోమేటిక్గా మనం సజీవంగా ఉదాహరణగా ఉండాలని మనకి ఏ ఆలోచన లేదు మేడం, ఎలా జరిగినా కానీ. సో ఇప్పటి వరకు మీరు ఎంతమందిని శాకాహారులుగా మార్చారు? వాటి ఇంతమందిని లెక్క చెప్పడం కష్టం మేడం. ఒక సంఖ్యలో మామూలుగా ఒక 4-5 అంకెల్లోనే ఉంటుంది టోటల్గా. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ సంఘంలో కొత్త సెంటర్ పెట్టి వాళ్ళందరూ మారారంటే ఆటోమేటిక్ మానేసామయ్యా. ఎవరు అడిగారు కర్మకాండలు పోయినప్పుడు ఏం చేయాలని కూడా. అక్కడ నీకు తగిన ఆహారం తిని సింపుల్గా వచ్చేసి ఎక్కువ మాటలు లేకుండా అన్ని రకాల ఆహారాలు ఉండగా నీకు ఏది ఇష్టమైందో తీసుకొని రమ్మని కూడా వాళ్ళు పూర్తిగా మానేశారు మేడం. మానేసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది, మాకు హాయిగా ఉంది అని చెప్పడం జరిగింది మేడం. వాళ్ళ అనుభవాలు చూసి మనం కూడా నేర్చుకుంటున్నాం మేడం. వాళ్ళ అనుభవాలు చూసి వాళ్ళు కూడా సరి చేసుకోవడం ఎంత ఒకరి ప్రాసెస్ కదా, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ నిరంతరం ఎదుగుతూ మన పత్రికారు చేసింది అదే గొప్పది. అందరితో వినడము, అంటే మంచిని తీసుకుంటూ జల్లెడ పట్టినట్టు చెడును వదిలేస్తూ ఉండడం, అట్లా ఎదుగుతూ ఉంటాం. మమాత్మ సర్వభూతాత్మ, అంతా ఆత్మ ఒకటే, జీవరాశులంతా నేను చెప్పి నువ్వు చెప్పిన ఒకటే విషయం, ఒక ఆత్మ నుంచి అన్నీ వచ్చేది. ఒక భూమి మీద అందరూ ఉన్నాం, తల్లి భూదేవి తండ్రి ఆకాశం, అందరూ మన బిడ్డలే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. స్వామి వివేకానంద అమెరికాలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అన్నాడు. మనం కూడా భారతీయులంతా చదవడం చదువుతాం. అంతా ఒక తల్లి భూదేవి తండ్రి ఆకాశం మేడం. సమస్త జీవరాశులు మన స్నేహితులు, బంధువులు. సో శాకాహారం గురించి మీ ఫ్రెండ్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మీరు ఎలా అవగాహన కల్పిస్తూ ఉంటారు? ఇప్పుడు జనరల్గా మా ఫ్రెండ్ అని బ్రాహ్మిన్స్ మేడం ఒక యోగ ఆత్మహత్య బుక్ ఇచ్చాము. ఇప్పుడు చదవలేదు, హెచ్ఎం మైండ్ ఎక్కువ ఖాళీ ఉంటుంది. మొన్న వాళ్ళ అబ్బాయి కూడా విజయవాడ చదువుతుండే, మా అమ్మాయి అక్కడ చదువుతుంది. ఇంకా ధ్యానం చేస్తున్నా అడిగాడు. నేను అడిగాను ఇంకా స్నానం చేస్తున్నా అడిగాను. అంటే నువ్వు స్నానం ఎన్ని రోజులు చేసావు, ధ్యానం కూడా అన్ని రోజులు, ఇంకా ఏం మాటలే వాడికి అయిపోయింది. అలా కూడా సరైన ఇప్పుడు మాంసం తినకపోతే స్వామి అయిపోయాడు, మీరు తినకపోతే మీరు స్వాములు అవుతారు. మనం ధ్యానమాల వేసాము. ఏ మాల వేసాము? వాళ్ళు గుడ్డలో మార్చుకోవడం కాదు, గుణాలు మార్చుకొని మనం ధ్యానమాల వేసాము. కాబట్టి నిరంతరం స్వాములే మనం. వాళ్ళు 40 రోజులు మాల కాదు, మన జీవితాంతం మాల వేసాము, స్వాములని తెలుసుకున్నాం.
ఇది బాగుంది. ధ్యానమాల వేసుకొని జీవితాంతం స్వాములుగా స్వాములుగా చాలా మేడం, బాగుంది. మన గుడ్డలకు అది గుణాలు మార్చుకున్నాం, అంటే ఆహార గుణాన్ని మార్చుకున్నాం. అన్నప్పుడు ఆటోమేటిక్గా అది రాముడికి 16 గుణాలు ఉన్నాయి. రేపు పట్టాభిషేకం అంటే ఓకే అన్నాడు, అడిగి బొమ్మని ఓకే అన్నాడు. ఇంట్లో నుంచి మీ ఆయన దాటని నువ్వు ఏడుస్తూ నేను చేసుకొని సస్తుండ స్వామి ఏం మొగుడు రావు స్వామి అని. చూడు ఇక్కడ అంటూ ఉంటారు, సినిమాలో పాట ఉంది, పల్లెకిలో పెళ్లి కూతురు రాణిలాగా మహారాణిలాగా రాణిగారికి సిగ్గులో వచ్చే రాజుగారికి చిరునవ్వు వచ్చే ఆ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చింది. ఆనందాన్ని నరికి పోగులు పెట్టేశారు వీళ్ళు. వారిద్దరు వాదులాటలో ఉండరు. ఆ వాదులాట ఏంటంటే జీవుల వాదులాట ఉంది కాబట్టి, తింటున్నారు కాబట్టి వాదులాట. ఎప్పుడైతే ఆపేశారో వాళ్ళిద్దరిలో ప్రశాంతత వచ్చేస్తుంది. భర్త చుట్టూ చెప్పండి, భర్త పతియే ప్రత్యక్ష దైవం, భర్త చుట్టూ తిరగండి, నీవే తల్లివి తండ్రివని కొన్ని కడ్డీలు అలా తిప్పండి. ఆ రోజు రామకృష్ణ పరమహంస తిప్పాడు శారదామాతకి, ఈరోజు మీరు తిప్పండి. ఆ రోజు ల్యాప్టాప్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఈమెయిల్ లేదు, ఫేస్బుక్ లేదు. ఈరోజు మీరు తిప్పండి అంటే ఒక మేడంకి మా సారు ఒక ఆయన తిప్పాడు, ఆయన ప్రిన్సిపల్ సమూలంగా మారిపోయింది. ఆమెకు ఒక కోరిక ఉండేది, పత్రికారు మా ఇంటికి రావాలని. ఒకరోజు నేను మా ఫ్రెండ్ పిరమిడ్ ఇంజనీర్ ఇద్దరం పోతే నరసారెడ్డి అని, మీరే పత్రికారు అని చెప్పేసింది. ఎంత మార్పు చూడు, 0 నుంచి హీరో అయిపోయింది ఆటోమేటిక్గా. ప్రతి ఒక్కరు పత్రిజీ అంశం అని తెలుసుకున్నది. పత్రికారు రావాల్సిన పని లేదు, ఏ పిరమిడ్ మాస్టర్ వచ్చినా పత్రిజీ అంశం తెలుసుకున్నది. మార్పా కాదు అది. ఇప్పుడు చాలా మంది పత్రికారు అసంతృప్తితో చాలా గ్రేట్ మార్క్. గ్రేట్ చూడు, మరి శాస్త్రంలో ఉంటారు. పత్రికారు మా ఇంటికి వచ్చిన భావన నాకు కలిగిందంటే ఆ ₹2 కడ్డీలు తిప్పడంలోనే మారిపోయింది ఆటోమేటిక్గా. మీరు తిప్పండి, తాగుబోతు తాగలేడు, దేవుడు తాగుతాడా? ఇప్పుడు ఆ ₹1 ఎగ్గున్నాడు తిప్పండి, వాళ్ళు పరివర్తన కలుగుద్ది. ఈగపోయినా కానీ ఏదో ఒకటి ఇద్దామన్న జీవితం కలుగుద్ది. వాళ్ళని ప్రేమిస్తే నిప్పుతో ఆర్పలేము, నీళ్లు పోసి ఆర్పాలి. కాబట్టి అతను ద్వేషించడం వల్ల మార్చలేము, ప్రేమించడం వల్ల మార్చవచ్చు అనేది నేను చెప్తుంటాను. సో మనం చూస్తే రకరకాల వ్యక్తులు ఉంటారు. కొందరిని చూస్తే ప్రేమ కలుగుతుంది, కొందరిని చూస్తే ద్వేషం కలుగుతుంది అని అంటారు. ఇది ఎందుకంటారు? ఇప్పుడు అంతా ఉంటున్నాం మేడం, మన ఇంట్లో దూది ఉంటుంది, ఇనప సుత్తి ఉంటుంది. దూది చాలా సరళంగా ఉంటుంది, పట్టుకోవచ్చు, దాన్ని ఒత్తవచ్చు. ఇనప సుత్తి మనకు నచ్చని వాళ్ళు అనుకోండి, దాన్ని శీల దిగడానికి కొట్టాలి. దాన్ని శీల దిగిన తర్వాత సుత్తితో పని లేదు, మూలన ఉంటుంది. అలాంటి వాళ్ళు నచ్చని వాళ్ళని కూడా హాయ్ అంటాం. వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం, హాయ్ అంటాం. అవసరం వచ్చినప్పుడు వాళ్ళని వాడుకోవచ్చు. నచ్చిన వాళ్ళతో హాయిగా మనం పనులు చేయించుకొని మాట్లాడుతూ ఉంటాం. వీలుంటే 4 మాటలు, కూర్చుంటే కప్పు కాఫీ అని. వీలున్నప్పుడు మాట్లాడుతాం. నచ్చిన వాళ్ళతో హాయ్ అంటాం. మొత్తం ఫ్రెండ్షిప్ మటుకు కొనసాగుతూ ఉంటుంది. పని చేయమన్నప్పుడు హ్యాపీగా చేస్తాడు. మేడం ఆ రోజు హాయ్ అన్నది కాబట్టి మనకు చాలా కథల్లో కూడా ఉంది. ఒక ఆయన రోజు వాచ్మెన్ హాయ్ అంటుంటే ఒక మేనేజర్ రాలేదంటే ఆయన లోపలికి పోయి తీసుకొచ్చాడని, రోజు అనే హాయ్ ఇప్పుడు రాలేదంటే ఆడుంటాడని ఎత్తుక్కుంటూ పోయాడని అన్నది. అది రిఫ్లెక్ట్ వరకు పోదు, అది మనం అన్న మాట రిఫ్లెక్షన్ అయింది. అలాంటి వాళ్ళు కూడా కావాలి, విలన్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు లోకంలో. అందరూ రాముడు ఉంటే పినేంది, అందరికి 100 కోట్లు ఉంది, ఎవరు పని చేస్తారు? ఎవరు పనిచేయరు. అందరికి 100 కోట్లు ఉంది, ఎవరు పంట పండియరు, 100 కోట్లు ఏం చేసుకుంటారు? కాబట్టి అందరూ ఈ లోకం కరెక్ట్గా ఉంది. భూమి మీద పోతే గుంతలు ఉంటాయి, విమానంలో పోతే ఏ గుంతలు ఉండవు. కాబట్టి ఉన్నత స్థాయి ఎదిగితే అంత కరెక్ట్గా జరుగుతుంది. కానీ అవగాహన లేక వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మేడం. బాగుంది. శాకాహార జగత్ నిర్మాణానికే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ చేయాల్సిన కర్తవ్యం ఏంటంటారు? ఖచ్చితంగా మనం ధ్యానులు మారుస్తూ ఉంటే, ధ్యానం చేసిన వాళ్ళకి ఆ రుచి మారుతుంది మేడం, తినాలని అనిపించదు. చాలామంది అడిగితే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు గుడ్డు తినేవని గుడ్డుని మానేశాను, మాంసం తినబుద్ధి కాలేదు, తిన్న తర్వాత వాంతులు వస్తుంటాయి. ఆటోమేటిక్ ధ్యానం నేర్పిస్తే వాళ్ళకి గుణాల్లో అంతిమంగా మార్పు వచ్చేసి సాత్విక గుణం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎట్టుందంటే పెళ్ళి అయితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్ళి అవుతుందని. ఇప్పుడు ముందు ధ్యానం చేస్తే శాకాహారిగా మారిపోతాడు. శాకాహారి ధ్యానం మారడం అది వేరే స్టెప్. అలా కాకుండా ముందు ధ్యానం చేస్తే శాకాహారిగా, అందరు పత్రికా స్టార్టింగ్ అలానే చేశాడు, మారుతూ ఉంటారు ఆటోమేటిక్గా మేడం. చివరిగా మా ప్రేక్షకులకు శాకాహారం గురించి మీ మాటల్లో. పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు గారు ఒక మీటింగ్లో పాల్గొంటూ వాళ్ళకు ఒక పెద్ద అంతర్జాతీయ స్థాయి వ్యక్తి వచ్చి అన్ని వాళ్ళు డీల్ చేశారు, వాళ్ళ వ్యాపారం డీల్ చేసి, సార్ మీరు పిఎంసి చూడమని చెప్పాడంట. ఈయనకి చెప్పినప్పుడు పిఎంసి వెనక లేబుల్ ఉందంట, అదేంది ఇక్కడ అంటే పిఎంసి ఆఫీస్ ఇదే అని చెప్పాడంట. నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది అది. ఒక పెద్ద ఆయన నాకు పిఎంసి చూడమని చెప్పడము, నేనే పిఎంసికి ట్రస్ట్ చైర్మన్ కావడం నాకు ఎంతో ఆనందం ఇచ్చని చెప్పాడు మేడం. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడము, శాకాహారం తీసుకుంటే ఏ జబ్బులు రావని ఐక్యరాజ్య సమితి కూడా మామూలుగా ఐక్యరాజ్య సమితి ఆహార సంస్థ ఒక సంస్థ ఉంది, FAO అనేది. అక్కడ వాళ్ళు చెప్పారు 99% జబ్బులు మాంసాహారం వల్లనే వస్తాయని. కాబట్టి ఆ మాంసాహారాన్ని మానుకుంటే, జస్ట్ మనకి హిందూ రిచువల్స్లో కూడా మాల వేసినప్పుడు మాంసాహారం తీసుకోకూడదు అన్నప్పుడు మీరు స్వాములుగా మారాలంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అని, దైవం అల్టిమేట్, అది ఆఖరిది. ఆ దైవాన్ని తెలుసుకోవాలని నువ్వు శాకాహారిగా మారితే దైవం అయిపోతావు, ధ్యానమాల వేస్తే దైవం అయిపోతావు. ప్రతి ఒక్కరు ధ్యానం చేసి శాకాహారం తీసుకుంటూ 10 మందిని తయారు చేస్తే వాళ్ళ దుఃఖ నివారణ జరుగుతుంది. జీవన జరిగినప్పుడు దుఃఖం వస్తుంది, ఆ దుఃఖం నీకు వస్తుంది. ఇప్పుడు చంపడం ఆపేసాను, దుఃఖం పోతుంది.
వేరే దుఃఖం పోతే చాలని మన స్వామి వివేకానంద లాంటి మహాత్ములు నీ దుఃఖాన్ని పోగొట్టుకొని ఒకరి దుఃఖాన్ని పోగొట్టినా కానీ నీకు జన్మ ధన్యమైనట్టు చెప్పారు. ఒక దుఃఖాన్నైనా నీ వల్ల నా దుఃఖం పోయిందంటే చాలు నీకు జన్మ ధన్యమైందని చెప్తారు. అలా ప్రతి ఒక్కరు ధ్యానం చేయడం, శాకాహారం తీసుకొని ప్రతి ఒక్కరు ప్రచారం చేస్తే మీరు మనసు ప్రశాంతంగా ఉంటుంది, కుటుంబం బాగుంటుంది, మీ పిల్లలు బాగా ఎదుగుతారు, 10 మందికి మేలు చేయాలి. కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు, లోకంలో సమస్త ప్రజలు సుఖంగా ఉండాలని, సర్వే జన సుఖినో భవంతనే సర్వజన సుఖంగా ఉండాలని కోరికతో అన్ని జీవులు అందరూ సుఖంగా ఉండాలని కోరితే నీ సుఖం ముందు వస్తుంది. అందరూ బాగుండాలని కోరుకో, అందరూ నేను ఉండాలని పదమద్దు నువ్వు ఉంటావు ఆల్రెడీగా. అందరూ బాగుండాలని కోరుకో, నీకు బాగు జరుగుతుందని అందరికీ నేను చెప్తున్నాను. చక్కటి పిఎంసి టీవీకి, పత్రికారికి ఈ చక్కటి కార్యక్రమాన్ని చేసిన మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదండి, శాకాహారమే ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అసలైన ఆహారం. అదే మానవ ఆహారం. మనకు సౌరశక్తి అలాగే చంద్రశక్తి అనేది సంపూర్ణంగా శాకాహారంలో ఇమిడి ఉంటుంది. కాబట్టి సమస్త పోషక విలువలు ఉన్న శాకాహారాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అది తమ బాధ్యతగా భావించాలి. మీ ఆరోగ్యమే శ్రీరామ రక్ష. మరి ఆ విధంగా మీరు శాకాహారులై అందరికీ కూడా శాకాహారంపై అవగాహన కల్పిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.